మాతృదేవోభవ. హలో అండి. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్‌ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకెంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకొస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. తథాస్తు అంటండి. మీకేం కావాలి? దృఢమైన శరీరం, తీర్చిదిద్దినట్లు ఉండే సౌష్ఠవం మరియు చక్కటి ఆరోగ్యం, సంపూర్ణ ఆయుషు, మది నిండా ఆహ్లాదం, గుండె నిండా ధైర్యం, తరగని ఆనందం మరి ఇవన్నీ దొరికేదెక్కడ అంటే యోగా చేస్తే దొరుకుతాయంటండి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటించింది. ఈ పండుగ రోజున యోగా మార్గంలోకి అడుగు పెడదాం పదండి అని ఈనాడులోని మంచి వార్త రాశారండి. ఇక హత్య చేయొచ్చని చెబుతున్నారా అని జగన్ ఏం నేర్పుతున్నారని రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనేదే ఆయన ఆలోచన. అందుకే రెచ్చగొడుతున్నారు. హింసను ప్రేరేపిస్తున్నారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లకు పరామర్శలు, విగ్రహాల దేశంలో ఏ రాజకీయ నేత అయినా పోయి నరకండ్రా అని రెచ్చగొడతారా? జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు గారంటండి. ఇంకా టీడీపీ వారిని నరుకుతామన్నాడంటే మంచిదే కదా అని ఫ్లెక్సీపై సినిమా డైలాగ్ పెట్టడం కూడా తప్పేనా అని షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం తెలుసు అని వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యానించారండి. ఇక అవును వాళ్ళిద్దరిదే ఘనతంట అండి. భారత్ పాక్ కాల్పుల విరమణలో నా ప్రమేయమేమి లేదని ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్ అణుయుద్ధాన్ని ఆపారన్న 2 దేశాలకు ప్రశంస. పాక్ సైన్యాధిపతితో విందు భేటీ అంటండి. ఇక ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. నతాన్స్ అరాకులపై బాంబుల వర్షం. ఇరాన్ దాడులు 240 మందికి పైగా గాయాలు. బీర్షెబాలో ఆసుపత్రిని తాకిన క్షిపణి. చర్చలకు 2 వారాలు గడువిచ్చిన డొనాల్డ్ ట్రంప్ అంటండి. ఇక అద్భుతానికి అడుగు దూరంలో ఉన్నామంటే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధమవుతున్న విశాఖ తీరం 5 లక్షల మంది పాల్గొనేలాగా ఏర్పాట్లు. నేడు విశాఖకు ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటండి. ఇక పని చేయడానికి వెనకాడొద్దని మన ఉద్దేశం సరిగ్గా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారని మోడీ నాకు చెప్పారని, ఎదగడానికి ఇది సరైన సమయమని, భవిష్యత్తు అంతా ఇంకా యువకులదే కాబట్టి మీరు కష్టపడండి సూచించారని లోకేష్ గారు తెలిపారు. ఇక ప్రధానితో భేటీ అన్‌బిలీవబుల్ అంటండి. మోడీతో భేటీపై తొలిసారి స్పందించిన మంత్రి లోకేష్ గారు, యువ నాయకత్వం రావాలని ఆయన సూచించినట్లుగా వెల్లడి. రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, ఎవరిపైనా కక్ష సాధింపులతో చర్యలు తీసుకోవడం లేదని, మద్యంలో డబ్బులు తినలేదని జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలని, ఇదే నా సవాలని లోకేష్ గారు తెలిపారండి. ఇక అగ్రరాజ్యం శుభవార్త చెప్పిందంట. అమెరికా విద్యార్థుల వీసా జారీ మళ్లీ ప్రారంభం. సామాజిక మాధ్యమాల బెట్టింగ్ తప్పదు. విదేశీ విద్యార్థులకు 15% కంటే తక్కువగా ఉన్న విద్యా సంస్థల ఎంపిక ప్రాధాన్యమంటండి. బనకచర్లపై ఢిల్లీ పోతామని, కేంద్రంతో మాట్లాడుకుంటామని, పోరాటం ఎందుకు ప్రాజెక్టుకు కట్టి నీరు తీసుకెళ్తే ఎవరొద్దన్నారని, ఆంధ్ర, తెలంగాణ ఎంత బాగా వాడుకున్నా చెరో 200 టీఎంసీలే. మిగిలిన నీరంతా వృధాగా సముద్రంలోకే. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దామని, తెలుగు రాష్ట్రాల్ని అభివృద్ధి చేసుకుందామని విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. గోదావరిలో కావాల్సినంత నీరు ఉందని, ఏటా 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతుందని, 2 రాష్ట్రాలు శక్తి మేర వాడుకోవచ్చని, ఎవరికీ నష్టం లేదని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాజెక్టులు కట్టి ఉపయోగించుకున్న మహా అయితే చెరో 200 టీఎంసీలే. మిగిలిందంతా సముద్రంలోకి పోయేదే అని విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. తెలంగాణలో శక్తివంతమైన ఎకోసిస్టమ్ ఆంధ్రప్రదేశ్‌కు సహాయపడుతుందని తెలిపారండి. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి మా హామీ అని అన్నారండి సీఎం గారు. బనకచర్లను నిలువరించాలని ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుందని జలశక్తి మంత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తములు ఫిర్యాదు చేశారు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం. కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్. న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని వెల్లడించారండి. ఇక తెలంగాణ 1500 టీఎంసీలు వాడుకోవడానికి అనుమతిస్తే ఓకే అంటారు. ఇక బనకచర్లకు పచ్చ జెండా ఊపింది రేవంతే అని, చంద్రబాబుకు ఆయన దాసోహం అవుతున్నారని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు గారు ధ్వజమెత్తారు. ఇక తిరుమలలో భక్తులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంట అండి. ఇక విజయవాడ శ్రీకాళహస్తి ఆలయాలకు కల్తీ నెయ్యి. రాష్ట్రంలో సరఫరా చేయించిన బోలేబాబా డైరీ. ఏసీబీ కోర్టులో ఏపీపీ వాదనలు వినిపించారండి. ఇక 3 రోజులు పోలీస్ కస్టడీకి వీవీఆర్ కృష్ణంరాజు. మధ్యంతర బెయిల్ నిరాకరించారండి ఆయనకి. ఇక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో మీరు లేరని నోటీసులు ఇచ్చి విచారణ చేయడానికి వీల్లేదని టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసులో అదనపు ఎస్పీ వెంకట్రావును నిలువరించిన హైకోర్టు. ఇక 28,546 కోట్ల పెట్టుబడి అంటండి. 30,270 మందికి ఉపాధి. రాష్ట్రంలో రిలయన్స్ రేమండ్స్ పెట్టుబడులు. అమరావతి, తిరుపతి, పోలవరంలో 5 స్టార్ హోటల్స్ అంటండి.
విశాఖలో కాంగ్నిజెంట్ ఐటీ ప్రాంగణం 19 ప్రాజెక్టులకు ఆమోదం. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులకు అదనపు ప్రోత్సాహాలని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ అమరావతిలో 145 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ద్వారా 250 మందికి ఉపాధి. ఇక పావని హోటల్స్ లెమన్ ట్రీ ప్రీమియం 80 కోట్ల 46 లక్షల పెట్టుబడులు పెట్టనుందంటండి తిరుపతిలో. ఇక దానికి 300 వరకు ఉపాధి కలవచ్చు. ఇక లాసెట్‌లో 98 మందికి అర్హత సాధించారంటండి. ఇక జగన్ యోగాంధ్రలో పాల్గొని ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో అని తెలిపారండి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. ఇక మురుగన్ మహానాడు కోసం పవన్ కళ్యాణ్ గారు ఉపవాసం ఉంటున్నారంట. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ వెల్లడించారు. ఇక నిత్యానంద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసాలో ఉన్నారని మదురై ధర్మాసనానికి తెలిపిన ఆయన శిష్యురాలు 2392 కోట్లతో గ్రామాల్లో రహదారుల అభివృద్ధి అంటండి. ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధిపై నివేదికలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇక 23న సుపరిపాలన తొలి అడుగు వేడుక అంటండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారంటండి. ఇక రాష్ట్రంలో గ్లోబల్ గుడ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు టోనీ బ్లెయిర్ సంస్థ సహకారం. బ్రిటన్ మాజీ ప్రధాని బ్లెయిర్ ఏపీ మంత్రి లోకేష్ సమీక్షలో ఒప్పందం అంటండి. ఇక సిబ్బంది పిల్లల చదువులకు పాపులర్ షూ మార్ట్ చేయూత 58 లక్షలు అందజేసిందటండి విజయవాడలో. ఇక కేఎల్పి పబ్లిక్ స్కూల్లో మేనేజర్ ఎంబీఏ విత్ ఎక్స్పీరియన్స్ కావాలంట. అలాగే టీచింగ్ స్టాఫ్ ఇంగ్లీష్కి కావాలంటండి 8th to 10th క్లాస్. ఇక లేడీ పీఈటీ టీచర్ వోకల్ మ్యూజిక్ ఫుల్ టైం కూడా కావాలంటండి. యోగా స్కూల్ బ్రాండ్ మాస్టర్ కూడా కావాలి పార్ట్ టైం. వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయంటండి 22వ తారీఖు జూన్ సండే 10 కానించి. ఇక యలమంచిలి జనార్దన్ రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ ఉన్నాయంటండి. principal.yjrdmsce@gmail.comకి మెయిల్ పంపించచ్చంటండి. ఇక జూలై 1 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి అంట. ఇక విజయవాడ జీజీహెచ్కు వల్లభినేని వంశీ గారు ఇక మలినేని లక్ష్మయ్య ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్లో వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంటండి. 21 సాటర్డే మరియు 22 సండే మార్నింగ్ 10 కాడి నుంచి 4 వరకు. ఇక వాస్తవాలను తొక్కిపెట్టి మళ్ళీ కోర్టు కట్టండి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని గతంలో ఇదే కోర్టు పేర్కొంది. 2 సార్లు తిరస్కరించిన మళ్ళీ పిటిషన్. శ్రీలక్ష్మి పిటిషన్పై తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సిబిఐ. ఇక ఎంహెచ్ఆర్ ప్రైమరీ స్కూల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి 6th నుంచి 10th క్లాస్కి ఇంగ్లీష్ హిందీ పీఈటీ టీచర్స్ అవకాశం ఉందంటండి. వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అలాగే 1st నుంచి 5th క్లాస్ వరకు మ్యాథ్స్ సైన్స్కి ఇంగ్లీష్ సోషల్కి ఫ్యాకల్టీగా పోస్టులు ఖాళీ ఉన్నాయంటండి. 21, 22 మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. వాకిన్ ఇంటర్వ్యూస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఇక భారత వారసత్వమే యోగా అని 21న మోడీ సమక్షంలో 3.19 లక్షల మంది యోగాసనాలు. విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల మేర ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 2.39 కోట్ల మంది నమోదు. 1.30 లక్షల ప్రాంతాల్లో కార్యక్రమం అంటండి. 25,000 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు. 22న ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష తెలిపారండి. ఇక ప్రభుత్వ అనుమతి రాగానే ఆర్టీసీలో పదోన్నతులంటండి. ప్రధాన సంఘాలతో ఈడీ రవివర్మ గారు తెలిపారు. షర్మిల ఫోన్ ట్యాపింగ్ పైన అదే వెటకరమంటండి. ఫోన్ ట్యాపింగ్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఓ విలేకరి ప్రస్తావించగా జగన్ చాలా వెటకరంగా స్పందించారు. మా హయాంలో నేను ట్యాపింగ్ చేశానా లేకపోతే పక్క రాష్ట్రంలో చేశారంటావా అంటూ విలేకరిని జగన్ ఎదురు ప్రశ్నించారు. తెలంగాణలో నాటి కేసీఆర్ ప్రభుత్వం చేసిందంటున్నారు విలేకరు అనగా కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ చేసింది. అంటే షర్మిలమ్మ బహుశా ఆ రాష్ట్రంలో అప్పటికే క్రియాశీలగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేశారేమో నాకేం తెలుసు. దాంతో నాకేం సంబంధం చేశారో లేదో నాకేం తెలుస్తుందని వ్యాఖ్యానించారండి. ఇక పరిశీలన దశలోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్. ఇక జస్టిస్ వర్మను తొలగించడమే మేలని ఆయన దుర్వర్తన రుజువైందని సుప్రీంకోర్టు త్రిసభ్య సంఘం అభిప్రాయపడిందండి. ఇక దేశంలో ఆంగ్లం మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలిపారండి. ఇక ఉన్నత విద్యలో భారత్ దూకుడంట. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో 54 స్థానాలు మనమే అంటండి. ఇక ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ గారు డిశ్చార్జ్ అయ్యారు. ఇక మా దేశం నుంచే ఖలిస్తానీ కుట్రలు జాగుతున్నాయని కెనడా నిఘా సంస్థ సంచలన నివేదిక అందించిందండి. ఇక 5వ తరం స్టెల్త్ యుద్ధ విమాన నిర్మాణ ప్రక్రియ షురు అంటండి. ఇక అమెరికా అధ్యక్షుడి కోసం ఎగిరే వార్ రూమ్ సిద్ధం. అసమానతలను సరిచేసేది నిజమైన ప్రజాస్వామ్యమని భారత రాజ్యాంగం ఓ విప్లవాత్మక సందేశమని
సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వ్యాఖ్యానించారండి. ఇక ఐక్యూకు పసి వయసులోనే బీజమంట చిన్నపిల్లలకి. ఇక రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలంటండి. ఇక యూపీఎస్సీ ఫలితాల్లో విఫలమైన ప్రతిభావంతులకు కొలువులంట. ప్రతిభా సేతు కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషన్. ఇంకా కాకాని టోల్‌గేట్‌లో 44 కోట్ల దోపిడీ అంటండి. వసూలు కోసం సొంతంగా లాజిస్టిక్ కంపెనీ. తొలుత కమిషన్లు, ఆపై బాడుగులో వాటా. పోలీసుల విచారణ వెలుగులోకి కాకాని అక్రమాలు. జూలై 3 వరకు ఆయనకు రిమాండ్ విధించారండి. ఇక వైకాపా అరాచకంపై పోలీసుల ఉక్కుపాదం. రెంటపాడులో నిబంధన ఉల్లంఘనపై కేసులు. అంబటి ఆయన సోదరుడు సహా పలువురిపైన. ఇక పరామర్శ కాదు బెదిరింపు యాత్ర అని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు తెలిపారండి. ఇక రౌడీలకు నాయకత్వం వహిస్తున్నావా జగన్ అని వైకాపా అధ్యక్షుడి తీరుపై మండిపడ్డ మంత్రి పయ్యవులు. అమరావతి రైతులపై కేసుల ఉపసంహరణ అంటండి. జగన్ హయాంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా సిఆర్డీఏ కార్యాలయం ఎదుట నిరసన. 44 మందికి పైగా కేసు పెట్టిన వైకాపా సర్కార్. ఊరట ఊరట కల్పించిన కూటమి ప్రభుత్వం అంటండి. ఇక విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల గుర్తింపునకు కీలక నిర్ణయాలు తీసుకున్నారంటండి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం. రెచ్చగొట్టేలాగా ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజ వైకాపా కార్యకర్త అని వెల్లడించిన టీడీపీ నాయకులంటండి. ఇక దొంగను దొంగ అంటే ఒప్పుకుంటాడా అని ఫోన్ ట్యాపింగ్తో జగన్కు సంబంధం లేదంటే ఎలా, సుబ్బారెడ్డికి ఆ ఆడియో ఎలా వచ్చిందని షర్మిల గారు వ్యాఖ్యానించారండి. ఇక అంగన్వాడీ కార్యకర్తలపై పెట్టిన కేసును సైతం ఉపసంహరించుకుంటున్నారంట. ఇక వైకాపా కార్యకర్తలపై ఫిర్యాదు అంటండి. ప్లకార్డు ప్రదర్శించిన వారిపై. ఇక జగన్ పర్యటనకు ఆంక్షలు ఉండవా అని సీఎం బదులివ్వాలని షర్మిల గారు డిమాండ్ చేశారండి. సింగయ్యను ఢీకొట్టింది దేవినేని అవినాష్ అనుచరుడు వాహనమే అంట. గుర్తించిన పోలీసులు. ఇక మదన్ రెడ్డి ఆరోపణలపై విచారణాధికారిగా ఐజీ రవికృష్ణ గారంటండి. ఇక సాంకేతిక లోపంతో వెనక్కి తిరిగి వచ్చిన తిరుపతి విమానం. దళిత సర్పంచ్ విషయంలో అదోని ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారండి. ఇక విందు ట్రంప్‌ది, బిల్ పాక్‌దంటండి. మునీర్‌కు ఆహ్వానం వెనక పెద్ద ప్రణాళిక. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పిలుపు. ఇంకా గాజాలో శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. 19 మంది మృతి చెందారు. 70 మందికి గాయాలు. ఇక 6 రోజుల్లో 450 పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందంటండి. ఇరాన్ ప్రయోగించిందన్న ఇజ్రాయెల్. ఇక 12వ తరగతి సైన్స్ సబ్జెక్టులో పెరిగిన బాలికల ఉత్తీర్ణత శాతం. 2024 విద్యా సంవత్సరంపై విశ్లేషణ. ఇక కథలని ఇరాన్ నీడలంట ఒంటరిగానే టెహ్రాన్. లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగం ఏర్పాటైందంటండి. ఇక ఇండియన్ లా ఫర్మ్స్ సొసైటీపై బార్ కౌన్సిల్ ఆగ్రహం. విదేశీ న్యాయవాదులు సంస్థ అనుమతుల్లో నిబంధనలు పట్టించుకోవడం లేదని విమర్శ. దేశ సార్వభౌమతానికి ప్రమాదమని వ్యాఖ్యానించారండి. ఇక బీహార్లో ప్రధాని పర్యటన వేళ కాల్పుల కలకలం. ఇక ఎమర్జెన్సీకి 50 ఏళ్ల సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలంటండి. ఇక మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సోనం రాజ్‌ల పోలీస్ కస్టడీ పొడిగింపు. అమెరికాలో ఫిషింగ్ నేరానికి భారతీయ విద్యార్థులకు జైలంటండి. ప్రభుత్వ పాఠశాలకు అంతర్జాతీయ గుర్తింపు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు విశేష కృషితో ప్రపంచ పోటీల్లో నిలిచిన మహారాష్ట్ర బడంటండి. పశ్చిమ నేపాల్‌లో భారీగా మిథేన్ గ్యాస్ నిల్వలంటండి. ఇక ఏఐతో పెరగనున్న కార్బన్ ఉద్గారాలు. జీ7 నేతలకు కోణార్క్ చక్రం, కొల్హాపూరి వెండి కుండ, డోక్రా నంది అంటండి కానుకలుగా ఇచ్చిన ప్రధాని మోడీ గారు. ఇక 23 వరకు ప్రజావేదిక కార్యక్రమం రద్దంటండి. ఇక 3,525 కోట్లు సవరించిన గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్. 2,551 పనులు పూర్తికి 2028 ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాలని టార్గెట్ అంటండి. పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. ఇక రైతులకు వైకాపా ఒక మంచి పనైనా చేసిందని పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభ సభలో మంత్రి అచ్చెన్నాయుడు గారు నిలదీశారండి. ఇక భూ పరిపాలన శాఖలో పదోన్నతుల కమిటీ ఏర్పాటు. డ్వాక్రా మహిళా జీవనోపాధి కల్పనకు ప్రత్యేక చర్యలంటండి. ఇక పీఎం జన్మన్ కింద మరో 98 రహదారుల నిర్మాణం అంటండి. ఇక రాజ్‌భవన్‌లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అవతరణ వేడుకలు. అధికారం కోల్పోయిన వైకాపా అరాచకాలు ఆగలేదంటండి. ఇక చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తి తగాదాల్లో పోలీసులు జోక్యం లేకుండా చూడండని టీడీపీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా వాసి వినతి. ఇక మానవత్వానికే జగన్ వ్యతిరేకమని తెలిపారండి. 12 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఇక జూలై 27 నుంచి శాఖాపరమైన పరీక్షలంటండి ప్రభుత్వ ఉద్యోగులకు. ఇక సాక్షులను ప్రలోభపెట్టేందుకు చెవిరెడ్డి యత్నం. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గారు తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 7,927 మందికి స్థానచలనం. ముగింపు దశకు వైద్యులు, ఉద్యోగుల బదిలీలు. ఇక బాలల హక్కు కమిషన్ సభ్యుల పోస్టులకు అర్హత సడలింపు అంటండి. ఇక ఆ పిటిషన్‌లో కౌంటర్ వేయండని హోంశాఖకు
హైకోర్టు ఆదేశించిందండి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల గురించి. ఇక తెనాలిలో ఇద్దరు వృద్ధురాళ్ళు దారుణ హత్యకు గురయ్యారు. నగల కోసమే ఘాతుకమని ప్రాథమిక అంచనా. ఇక విద్యుత్ బస్సుల కోసం సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ అంటండి. ఇంకా రెవెన్యూ దినోత్సవంలో విశ్రాంతి ఉద్యోగులకు సన్మానం చేశారటండి. ఇక ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదంటూ వాద్యం కౌంటర్ వేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించిందండి. ఇక మధుసూదన వాద్యంలో వివరాలు సమర్పించండని పోలీసులకు హైకోర్టు ఆదేశించిందండి. ప్రత్యామ్నాయాలు ఇగో అని ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం ఇచ్చేలాగా యోచించాలని ఈ ప్రాజెక్టు చేపడుతూ తెలంగాణకు 200 టీఎంసీల కృష్ణా జలాలు ఇవ్వాలని 2 ప్రతిపాదనలు సూచించిన తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘం. ఇంకోసారి సాక్షులు చూద్దామండి. బాండ్లు చూపి బాబుని నిలదీయండని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పిలుపంటండి. సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు. ఆ అబద్ధాలు మోసాలపై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుగు మందమంటూ దబాయింపు. సంపద సృష్టి కాదు ఆవిరంట సాక్ష్యాధారాలతో కడిగి పారేసిన జగన్. మీ తప్పులు ఎత్తి చూపితే భూస్థాపితం చేస్తారా అని సీఎం స్థాయిలో ఉన్న 76 వ్యక్తిని అనాల్సిన మాటలేనా ఇవని సీఎం చంద్రబాబుపై జగన్ ఆగ్రహం. ఏడాదికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటండి. ఇది ప్రజాస్వామ్యమేనని శాంతి భద్రత సమస్యలు ఎవరు సృష్టిస్తున్నారని నువ్వు అబద్ధాలు మోసాలతో అందరినీ ఉసిరి పోసుకుంటున్నావని కాబట్టి నీ మొహం చూడడానికి కూడా ఎవరు రావడం లేదని చెప్పిన మాట నిలబెట్టుకుని మేము మంచి చేశామని అందుకే అందరికీ మా పార్టీ మీద ప్రేమ ఎక్కువై వస్తున్నారని వాళ్ళకి లేని బాధ మీకెందుకని జగన్ గారు అన్నారంటండి. ఇక పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా అని ప్రశ్నించారు. ఇక నష్టాల సాగు ఏంటంటే 2024-25లో తాగిన సాగు విస్తరణ దిగజారిన దిగుబడులు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కానీ సాగు అయింది మాత్రం 70.15 లక్షల ఎకరాలు అంటండి. దిగుబడుల లక్ష్యం 167.15 లక్షల టన్నులు. అయినా వృద్ధి రేటు పెరిగిందంటూ డాంబికాలంటండి. ఇక ఆసుపత్రిపై క్షిపణుల దాడి దక్షిణ ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర బాంబుల వర్షం కురిపించింది. దాడిలో ఆసుపత్రిలోని 80 మందికి గాయాలు. ప్రతిగా ఇరాన్ రియాక్టర్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. మరింత విస్తరిస్తున్న యుద్ధం అంటండి. ఇరాన్లో మొత్తం 639 మందికి చేరిన మృతులు. యుద్ధంలో భాగస్వామిగా మారాలా వద్దా అని 2 వారాల్లో చెప్తామన్న వైట్ హౌస్. ఇక టీడీపీ మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ అడిగితే తాట తీస్తామని గొడవ చేసి పనికిరాని ప్రభుత్వంగా నిరూపించాలని జగన్ పర్యటనలో రెంటపాళ్ల పర్యటనకు పోలీసులు షరతులు ఆయన ఉల్లంఘించారు. పొదుల్లో శాంతి భద్రత సమస్య సృష్టించేందుకు యత్నించారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. నేను అభ్యంతరం చెప్పనని విశాఖలో 21 యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినాయని చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇక గురువులకు జీతాలు గుబులంట. ఈ నెల వేతనాలు సకాలంలో అందడం కష్టమే. ట్రెజరీకి చేరని బదిలీ టీచర్ల వివరాలు 67,000 మందికి ట్రాన్స్ఫర్లు అయినాయంటండి. ఇక మా స్కూల్ మాకే ఉంచాలని నంద్యాల జిల్లా మండలంలో విద్యార్థులు తల్లిదండ్రుల నిరసన తెలిపారంటండి. 54 ఉన్నత విద్యా సంస్థలకు గ్లోబల్ గుర్తింపు. కగర్తో కాకా వికలం. వరుసగా అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీ. దళితులకు బహిరంగ క్షమాపణ కోరుతున్నాయని అదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు తెలిపారండి. ఇక వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ కిక్ అంట 43 అసెంబ్లీలు 4 ఎంపీ స్థానాలకు 100 కోట్లు డబ్బు తరలింపు రూటే కనుక్కున్న సిట్ 8 మంది పాత్రపై సాంకేతిక ఆధారాల సేకరణ రాజ్ కసిరెడ్డి ఆదేశాలు ఇతరుల ఆచరణ హెడ్ కుమారుడు నుంచి రాజ్ తోడలుడు దాకా అంటండి. కేసు నమోదు కాగానే ఒక్కొక్కరు విదేశాలకు జంప్ 10 రోజుల కిందటే దుబాయ్కి వెళ్లిన ప్రద్యున్ కేంద్ర సహకారంతో వారిని రప్పించే ప్రయత్నం అంటండి. ఇక రప్పా నరుగుతానంటే మంచిదే కదా అని జగన్ గారు అన్నారండి. షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేశారేమో ఆయన పొరుగు రాష్ట్రం సంగతి నాకెలా తెలుస్తుందని జగన్. ఇక సినిమాలో లాగా బయట చంపేస్తారా అని రప్పా నరుకుతాం అనడం సినిమా డైలాగ్ అంట. అందులో తప్పేముందని జగన్ అంటున్నారు. ఇలాంటి మానసిక స్థితి ఉన్నవారితో ముప్పేనని వీరి నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలని రౌడీయిజం హింసను ప్రేరేపించేలాగా జగన్ యాత్రలంట. కొట్టండి నరకండి చంపండి వార్ డిక్లేర్ వంటి నినాదాలు సమాజం అంగీకరించదని బెట్టింగ్ ప్రాణానికి ఉన్న విలువ వైసీపీ చేతిలో చెరిపోయిన వారికి లేదని జగన్ తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫైర్ అయ్యారండి. ఇక మనం మనం కొట్టుకుంటే లాభం ఏంటని తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంతా తెలుగువారే అని గొడవ పడడం అంటే ప్రజల్ని మోసం చేయడమే. సముద్రంలో కలిసే నీటి వాడకంపై వివాదం ఏంటని కాళేశ్వరం కట్టుకున్నప్పుడు నేనేం అడ్డు చెప్పలేదని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకుందామని చట్టబద్ధత కావాలంటే కేంద్రం వద్ద కూర్చుందామని చెప్తున్నానని బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇంకా ఉద్యమ స్ఫూర్తితో యోగాంధ్ర భారతీయ వారసత్వ సంపద యోగా అంటండి. ప్రజల జీవితంలో భాగస్వామ్యం చేస్తాం. ఆన్లైన్ ఆఫ్లైన్లో శిక్షణ యోగాంధ్రలో 22 రికార్డులు బ్రేక్ చేస్తున్నామని
అందులో 2 గిన్నిస్ రికార్డ్ కూడా ఉన్నాయంటండి. రేపు రాష్ట్రంలో 2,00,00,000 మందికి పైగా యోగాసనాలు, దేశంలో 7,00,000 ప్రాంతాల్లో యోగాంధ్ర లైవ్ అని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక అలీబాబా 40 దొంగల మాదిరి జగన్ తీరు అంట. దొంగతనం చేసింది తానేనని దొంగ ఒప్పుకుంటాడా అని ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాపై నిఘా పెట్టారని, ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని, ట్యాప్ అయిన నా ఆడియో వైవి దగ్గర ఉందని ఆయన మా ఇంట్లో నాకు వినిపించారని, ఆయన్ని విచారించి నిజాలను నిగ్గు తేల్చాలని, సత్తెనపల్లి పర్యటనలో ఇద్దరు మృతికి బాధ్యులెవరని, మోడీ దత్తపుత్రుడనేనా జగన్ బల ప్రదర్శన అడ్డుకోవట్లేదని, ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీకి వారికి ఆంక్షలు వర్తించవని, బీజేపీతో వైసీపీకి అక్రమ పొత్తు అని షర్మిల గారన్నారండి. ఇక భీకర యుద్ధం జరుగుతుందంటండి. ఇజ్రాయెల్, ఇరాన్ గురించి రాశారు. ఇక తోతాపురికి కిలో రూ. 5కి అంటండి. ప్రభుత్వం ఆదేశించిన దక్కని మద్దతు ధర రూ. 12 ఇవ్వలేమంటున్న ఫ్యాక్టరీలు. పెరిగిన దిగుబడి, తగ్గిన డిమాండ్ కారణం. ఇప్పటికే ఫ్యాక్టరీలో మగ్గుతున్న 40,000 టన్నుల పల్ప్ అంటండి. ఇక 5 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలోనే చేశామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. పరిమితి ఎత్తు దాటితే కూల్చివేత అంటండి. ఎయిర్‌పోర్ట్ సమీపంలో భవనాలు నిబంధనలకు లోబడి ఉండాలి. ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు పరిహారం. కేంద్ర ముసాయిదా నిబంధనలు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం అంటండి. వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అదనపు ప్రోత్సాహకాలు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలని ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇంకోసారి ఆంధ్రప్రభ చూద్దామండి. మోదీతో భేటీని వర్ణించలేనని నా జీవితంలో కీలక మలుపు అని లోకేష్ గారు అన్నారండి. ఇక గోదావరిపై గొడవలెందుకు, ప్రాజెక్టులు కట్టుకుందామని, కేంద్రం వద్ద కూర్చుని మాట్లాడుకుందామని చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇక బెట్టింగ్ బ్యాచ్‌లకు విగ్రహాలా అని ఒకవైపు అంతా యోగా మూడ్‌లో ఉంటే, వైసీపీ శ్రేణులు రపారపా డైలాగులేంటని, రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే తాట తీస్తానని, చట్టం తన పని తను చేసుకుపోతుందని మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి గారు తెలిపారండి. ఇంకా వెనుకబడి ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పర్యాటక, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి చోదకంగా మారాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇక 19 ప్రాజెక్టులకు 28,546 కోట్లంటండి. పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి ప్రోత్సాహక బోర్డు సమావేశం ఆమోద ముద్ర తెలిపింది. ఇక త్వరలోనే ఇద్దరు సీఎంలతో సమావేశం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారండి. ఇక పతాక స్థాయికి వార్ అంటండి. ఇరాన్, ఇజ్రాయెల్ వార్. నువ్వా నేనా అన్నట్టుగా తెగింపు. ఇక యుద్ధంలోకి అమెరికా వచ్చే సూచనలున్నాయంటండి. రష్యా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందంట. ముంచుకు వస్తున్న ముప్పని వాణిజ్య మంత్రి గారు వెల్లడించారు. ఇక నేను కదిలితే ఆంక్షలా అని, ఆ ప్లకార్డులతో తప్పేంటని, 'పుష్ప' సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా అని రాష్ట్రాన్ని మరో బీహార్‌లా చేస్తున్నారని, చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్ అంటండి. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిపారు జగన్ గారు. ఇక ఆగని దొంగాటంట. నాడు నేడు వారు చక్రం తిప్పుతున్నారు. మాస్టర్‌లో అదే మాయాజాలం. ఎవరికీ అర్థం కాని రీతిలో స్వాహ. క్షేత్రస్థాయిలోనూ పాత వారిదే పెత్తనం. ప్రభుత్వం మారినా పాత తరహాలోనే దందా అంటండి. ఫలితంగా పక్కదారి పడుతున్న ఉపాధి హామీ. ఇక జగన్ ఏమిటి అరాచకమని, రౌడీల సమీకరణ, పర్యటనలతో ఏం చెప్పదలుచుకున్నారని, కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటేందుకని, రాష్ట్ర అభివృద్ధి అడ్డుకునేందుకు కుట్రలంటండి. ప్రజా తీర్పును గౌరవించి మసలుకోమని మంత్రి పయ్యావులు గారు తెలిపారు. ఇక అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారంటండి. ఇక పోలవరంలో డీవాటరింగ్ ప్రారంభం. త్వరలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ గ్యాప్ 1 నిర్మాణ పనులు. ముమ్మరంగా కొనసాగుతున్న మట్టి తవ్వకం పనులంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. భారత్‌లో 39,000 మంది కొత్త మిలియనీర్లంట. 2024పై యూబీఎస్ నివేదిక ఇచ్చిందండి. ఇక వ్యక్తిగత సంపదలోనూ అగ్రగాములే అంట అంబానీ వారసులు. ఇక 63 అంతస్తులు, 3,169 కోట్ల ప్రాజెక్ట్ అంటండి. నియోపోలిస్ ది కాస్కేడ్స్ నియోపోలిస్ అంటండి హైదరాబాద్‌లో. ఇక 25 నుంచి హెచ్‌డిబి ఫైనాన్షియల్ 12,500 కోట్లకు ఐపీఓ అంటండి. ఇక మైక్రోసాఫ్ట్‌లో మళ్ళీ ఉద్యోగుల కోత. ఇక స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు మూడింతలు పెరిగాయంటండి. ఇక బోనస్ షేర్లపై 26న నెస్లే బోర్డు నిర్ణయం తీసుకుంటదంట. ఇక సాయి లైఫ్ సైన్సెస్‌లో 6% వాటాను విక్రయించనున్న టీపీజీ. ఇక ఎంటార్ టెక్నాలజీస్ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ అంటండి. ఇక సాఫ్ట్ డ్రింక్స్‌పై రిలయన్స్ 8,000 కోట్లు పెట్టుబడి. సిడ్కోకు ఎన్‌టీపీసీ 5 హైడ్రోజన్ బస్సులంటండి. ఇక సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్‌కు దయానిధి మారన్ లీగల్ నోటీసులు జారీ చేశారంట. ఇక నాట్కో ఫార్మా హైదరాబాద్ యూనిట్‌కు యూఎస్ ఎఫ్డీఏ 7 అభ్యంతరాలు తెలిపిందంటండి. 30,000 కోట్ల సమీకరణలో దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయం అంటండి మహారాష్ట్రలో. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేటు యథాతథం ఉందంటండి. ఇక టీసీఎస్
ఏజీఎంకు చంద్రశేఖరన్ గైర్హాజరయ్యారు. ఇక అమెజాన్ ఇండియా మరో 2000 కోట్లు పెట్టుబడి పెట్టనుందండి భారతదేశంలో. ఇక 3.47 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందంటండి. ఎఫ్ఐఐ కొనుగోళ్లు 935 కోట్లు, డిఐఐ కొనుగోళ్లు 606 కోట్లు అంటండి. ఇక అదాన్ పవర్ చేతికి విదర్భ ఇండస్ట్రీస్ పవర్. ఇక బ్లో అవుట్ నిరోధకానికి అమెరికన్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారంటండి. ఇక సిమెన్స్ ఎనర్జీ ఇండియా షేర్ నమోదంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ప్రసార భారతి, భారత భవన్, భారత ప్రభుత్వ ప్రజాసేవ ప్రసార సంస్థ తాత్కాలిక కాంట్రాక్ట్ బేస్డ్లో 6 జోన్లో 421 ఇంటర్న్షిప్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 1. న్యూఢిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్డ్ అసోసియేట్ ఇంజనీర్ అంటండి గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులకి భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం 56 ఉన్నాయండి. 5వ తారీఖు జూలైన ఇంటర్వ్యూకి హాజరు కావచ్చంటండి. ఇక సీడాక్ బెంగళూరులో 311 పోస్టులు, బీఈ బీటెక్ అర్హులతో పాటు పని అనుభవం ఉండవాలి. ఇక యూపీఎస్సి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2 అంటండి 2025. ఇక యూపీఎస్సి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2 అంటండి. ఇక న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో 500 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు డిగ్రీ ఉత్తీర్ణ అర్హులంటండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.